వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని కొత్తపల్లి పంచాయతీని మున్సిపాలిటీలో విలీనం చేసే అంశంపై గ్రామ సభలో ప్రజాభిప్రాయ సేకరణ ఓటింగ్ పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఉత్కంఠంగా జరిగింది. ఓటింగ్కు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. విలీనానికి అనుకూలంగా వ్యతిరేకంగా స్థానిక నాయకులు గత కొన్ని రోజులుగా ప్రచారం నిర్వహించారు. అభిప్రాయ సేకరణ అనంతరం నివేదికను జిల్లా కలెక్టర్కు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. తుది నిర్ణయం కలెక్టర్ ఆదేశాల మేరకు వెలువడనుంది. దీంతో కొత్తపల్లి పంచాయతీ మున్సిపాలిటీలో విలీనమవుతుందా లేదా అన్నదానిపై గ్రామంలో ఉత్కంఠ నెలకొలింది. ఇంతకుముందు ఇక్కడ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో విలీనం చేయడానికి 5 గ్రామ పంచాయతీలని ప్రొద్దుటూరు మండలంలో గవర్నమెంట్ నుంచి మాకు ఒక లేఖ రావడం వల్ల గ్రామ పంచాయతీ సమావేశాలు నిర్వహించడం జరిగింది. సోమవారిపల్లి తప్ప మిగతా 3 గ్రామ పంచాయతీలో జరిగిపోయింది. 5లో ఇది 4వ గ్రామ సభ మనకు కొత్తపల్లిలో జరిగింది. ఇంతకుముందు గ్రామ సభ జరిగింది, కానీ అది కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది సంతకాలు చేసి ఇచ్చినప్పుడు రద్దు చేసి వాయిదా చేయడం జరిగింది. ఈ రోజు మళ్ళీ గ్రామ సభ మళ్ళీ జరగడం జరిగింది, కానీ ప్రజలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. చాలా మంది పాల్గొన్నారు. నియర్లీ 1100 పైన పైచిలుకు ఇక్కడ గ్రామ ప్రజలు కూడా వచ్చి ఈ యొక్క గ్రామ సభలో పాల్గొన్నారు. అయితే ఈ గ్రామ పంచాయతీ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో విలీనం కావాలా లేదా, దానికి అనుకూలంగా ఎవరున్నారు, వ్యతిరేకంగా ఎవరున్నారు అనే దాని మీద సంతకాల సేకరణ అనేది చేయడం జరిగింది. ఈ సంతకాల సేకరణ 4 రిజిస్టర్లో చేశామండి. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వీటన్నిటిని కూడా తీసుకొని లాస్ట్ సంతకాలు చేసిన తర్వాత మొత్తం క్లోజ్ చేసేసి ఇంటూ మార్క్ వేసేసి నేను, డిఎల్పిఓ గారు, డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయత్ సెక్రటరీ సంతకాలు చేయడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని మేము మొత్తం కూడా డిపిఓ కడప గారి సలహా మేరకు దీన్ని క్లోజ్ చేసేసాము. ఇప్పటికీ దీంట్లో ఎవరు అనుకూలంగా ఎంతమంది సంతకాలు సేకరించాము, వ్యతిరేకంగా ఎంతమంది సంతకాలు సేకరించాము మరి అనే విషయాన్ని మేము డిపిఓ గారికి, కలెక్టర్ గారికి లేఖ రాసి పంపిస్తామండి. ఓకే, థ్యాంక్ యూ. 1100 ప్లస్ అంటే అప్రాక్సిమేట్లీ మనం ఇంకా కౌంట్ అన్ని చేయలేదు కాబట్టి లేదు. అంటే ఇది చాలా పెద్ద గ్రామ సభ, చాలా విజయవంతం చేశారు ప్రజలు. మీ యొక్క అంటే ప్రజాస్వామ్య పరంగా వాళ్ళ ప్రకారమే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమేమి చేయాలి, అనుకూలంగా ఉండాలి, వ్యతిరేకంగా ఉండాలా, వాళ్ళు ఉత్సాహంగా పాల్గొన్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.